సభ జరుగుతున్నాడు మధ్యలో వచ్చి నాకు కాగితం ఇచ్చిండు. ఆ కాగితం సురవరం సుధాకర్ రెడ్డి గారు వారు ఒక లేఖ పంపించారు. తెలుగు యూనివర్సిటీకి భాషలో ఎనలేని సేవలు చేసి తెలంగాణ విముక్తి కోసం పాటుపడ్డ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెడితే బాగుంటుంది అని సుధాకర్ రెడ్డి గారు నాకు ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ చదివిన 10 నిమిషాల్లోనే అదే శాసనసభలో నిలబడి పెద్దలు సుధాకర్ రెడ్డి గారి సూచనను మా మంత్రివర్గం మా ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని చెప్పి అక్కడికక్కడ శాసనసభలో తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారిని ప్రకటించడమే కాదు, ఈనాడు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని ఈరోజు తెలంగాణలో ఉన్న తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ప్రజల చేత గౌరవింపబడే వ్యక్తుల యొక్క పేర్లు వాళ్ళ చిరునామాలు శాశ్వతంగా ఈ తెలంగాణలో ఉండాలి. అందుకే కోటి ఉమెన్స్ కాలేజ్ యూనివర్సిటీగా మారితే ఆ మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ద్వారా ఈ తెలంగాణలో పోరాట స్ఫూర్తికి గౌరవం ఉంటుంది అని చెప్పి తెలుగు యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు మా ప్రభుత్వం పెట్టింది. ఇదే కాదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఒక నూతన సంస్థను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టి ఆనాడు మొదటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పదవీ త్యాగం చేసి స్ఫూర్తిగా నిలబడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరి పేర్లు పెట్టుకోవడమే కాదు, ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క విగ్రహాన్ని రోజు ప్రారంభించుకున్నాము అనంటే ఆనాడు సామాజిక చైతన్యం తీసుకొచ్చి బహుజనుల యొక్క ప్రభుత్వాన్ని పాలనను అందించి గోల్కొండ కోట మీద నుంచి పరిపాలన సాగించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని అక్కడ సెక్రటేరియట్ ముందలో మనము మొన్ననే నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో వీళ్ళందరూ స్ఫూర్తి కావాలి, వీరి స్ఫూర్తి శాశ్వతంగా ఉండాలి. Subscribe us and press the bell icon for more interesting updates.